వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు ఎమ్మెల్సీలు తెలుగుదేశంలో చేరడానికి రెడీ అయ్యి రాజీనామాలు చేసేశారు. ఆ ముగ్గురిని వాళ్ళనే కంటిన్యూ చేయడం లేకపోతే ఆ ప్లేస్లో వేరే వాళ్ళకి ఇవ్వడమా తెలుగుదేశం ఆల్రెడీ డిసైడ్ అయిపోయి దానికి సంబంధించిన ఫైనల్ టాక్స్ అయిపోవడం వల్లనే వీళ్ళతో రాజీనామాలు ఒప్పందం జరిగింది. దానికి వీళ్ళు ఏమంటారంటే డబ్బులు కమ్ముడు పోయారు వీళ్ళందరూ కూడా, అటు ఎంపీలు ముగ్గురు కానీ ఇటు వీళ్ళు కానీ ఇంత లంసమ్ అమౌంట్ ఇచ్చేస్తున్నారు, వీళ్ళు రేపు పొద్దున మళ్ళీ ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా ఉండరు, వీళ్ళ ప్లేస్లో డబ్బు ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర కొనుక్కోబోతున్నారు అన్నటువంటిది ప్రచారం చేసుకుంటూ వస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం తెలియాలి. అయితే ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ దాదాపుగా నెల రోజులైంది తన పదవికి రాజీనామా చేసి. అయితే మండలి చైర్మన్ ఆమోదించినటువంటి నేపథ్యంలో డైరెక్ట్గా ఆమెని గవర్నర్ని కలవమని చెప్పి తెలుగుదేశం ఆదేశించినట్టుంది. ఆమె గవర్నర్ కోట ఎమ్మెల్సీ కాబట్టి త్వరలోనే గవర్నర్తో సమావేశమయ్యి తన రాజీనామాని ఇష్టపూర్వకంగానే చేశానని చెప్పడానికి సిద్ధపడుతున్నారు. తద్వారా గవర్నర్ చేత ఒత్తిడి తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు.